అక్కడ గుమిగూడి అంటే దాదాపుగా ఒక 200 మంది ధర్నా చౌక్కి చేరుకొని వాళ్ళ నిరసననైతే వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కుక్కల వల్ల ప్రమాదం జరగదు అని చెప్పుకోనికి లేదు. కానీ ఎందుకని చెప్పేసి అంటే అనేక సందర్భాల్లో రోడ్ల మీద ఇష్టానుసారంగా కుక్కలు ఉంటా ఉంటే రాత్రులు ప్రయాణం చేయాలంటే కొన్ని సందర్భాల్లో భయపడుకుంటా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకని చెప్పేసి అంటే చాలామంది లేట్ నైట్ హైదరాబాద్లో లేట్ నైట్గా ప్రయాణాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో బిక్కున భయపడకుండా కొత్త ప్రాంతం కుక్కలు ఏడుంటాయో తెలియదు, ఏడు ఉంటాయో తెలియదు. అలాగే స్విగ్గీ, జొమాటో ఇట్లా పని చేసుకునే వాళ్ళకు కూడా రోజు అదొక తిప్పలే. అంటే కుక్కలు రోడ్లపైన ఉండొద్దు అని చెప్పడానికి లేదు. కానీ ఆ కుక్కల వల్ల కుక్కల దాడి నుండి చాలామంది అయితే బలైన వాళ్ళు ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ అది కనిపిస్తలే ఫ్రంట్ పేజీలో ఉంది. ఇక డాగ్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పెంచుకునే వాళ్ళకైతే ఎట్లాంటి అభ్యంతరాలు చెప్తలేరు, ఎవరు ఏం అనట్లేదు. దానికి ఒక ఇంజక్షన్ వేసుకోండి, ఆ కుక్క కాటు వల్ల ఎవరికి ఇబ్బంది జరగదని చెప్తా ఉన్నారు. సరే ఇక కుక్క ప్రేమికుల పోరాటం కుక్క ప్రేమికులది, సుప్రీంకోర్టు వీటిని చంపడం కాకుండా కుక్కలకు ప్రత్యేక ఒక హౌస్ లాగా పెట్టేసి అక్కడ వీటిని పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రాణమే, కానీ చంపుతూ ఉంటే చాలామందికి బాధ అనిపిస్తూ ఉంటుంది.